నమస్కారం. రామకథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అయోధ్యానగర వైభవంను తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని సరయూ నది తీరాన ఉన్న అయోధ్యానగరం అత్యంత పవిత్రమైనది. ఈ నగరం ఇక్ష్వాకు వంశపు రాజధాని. అయోధ్యానగరం స్వర్గానికి సమానంగా ఉండేది. అక్కడి రాజమార్గాలు వెడల్పుగా, భవనాలు బంగారు అలంకారాలతో ఉండేవి. శుభ్రమైన వీధులు, సుగంధ పుష్పవనాలు ఎంతో ఆనందాన్ని కలిగించేవి. నదుల ద్వారా నీటి సరఫరా బాగా జరిగేది. బలమైన కోటగోడలు అందరిలోనూ రాజ్యశ్రేయస్సును ప్రతిబింబించేవి. వీధులపై ఎల్లప్పుడూ సంగీతం, మంగళవాద్యాలు, వేదఘోషలు వినిపించేవి. దశరథుని పరిపాలనలో ప్రజలు భయం లేకుండా జీవించేవారు. ధర్మం ప్రకారం జీవిస్తూ శాంతిగా జీవితం గడిపేవారు. ప్రజలు రాజును తండ్రిలా భావించేవారు. ప్రజలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకునేవారు. వారు సత్యవంతులు, ధర్మాన్ని పాటించేవారు. వేద విద్య, యుద్ధ విద్యలో వారు నిపుణులు. అయోధ్యలో ఎన్నో దేవాలయాలు, యాగశాలలు ఉన్నాయి. ప్రతిరోజు వేద మంత్రోచ్చారణలు, హోమాలు జరిగేవి. అయోధ్యానగరం మొత్తం దైవత్వపు శక్తి నిండి ఉండేది. అక్కడి సైనికులు, రథాలు, గుర్రాలు, వృత్తిపరులు ఎల్లప్పుడూ క్రమశిక్షణతో సంచరించేవారు. నగరం ఎప్పుడూ శాంతియుతంగా ఉండేది. ప్రజలు శుభ్రమైన వస్త్రాలు ధరించేవారు. నుదుట తిలకం ధరించేవారు. చెవులకు ఆభరణాలు ధరించేవారు. ధర్మానికి అనుగుణంగా వ్యాపారం జరిగేది. అయోధ్య ప్రజలకు అసూయ, కోపం, కలహం ఉండేవి కాదు. దొంగతనాలు జరిగేవి కాదు. అయోధ్యలో పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో పెరిగారు. ఇట్టి శుభప్రదమైన నగరమును దశరథ మహారాజు పరిపాలించుచుండెను. అత్యంత పవిత్రమైన స్థలం శ్రీరామ జన్మభూమి. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.